గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రిలేటివ్ కాన్ఫిగరేషన్. దీన్నే మనం D&L కాన్ఫిగరేషన్ అని కూడా చెప్తాం. అయితే అంటే ఇటు నుంచి చూసుకోండి, అది ఇటువైపు ఇది ఒక కైరల్ సెంటరు, ఇది ఒక కైరల్ సెంటరు. అయితే టాప్ నుంచి అంటే బాటమ్ నుంచి ఉన్న కార్బన్ దగ్గర, బాటమ్ నుంచి ఉన్న ఫస్ట్ కార్బన్ దగ్గర OH గ్రూప్ అని లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని మనం L అని, అదే రైట్ సైడ్ ఉంటే D అని చెప్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం గ్లిజరాల్డిహైడ్ నుంచి చదువుకుందాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ బాటమ్ నుంచి ఉన్న కైరల్ సెంటరు, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ OH రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని D ప్లస్ గ్లిజరాల్డిహైడ్ అని, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి L మైనస్ గ్లిజరాల్డిహైడ్ అని చెప్తాం. అయితే ఇక్కడ ప్లస్ మైనస్ అనేది ఇది మనం చెప్పలేము, అది ప్రాక్టికల్గా చెప్తాం. అయితే ఇప్పుడు అసిమెట్రిక్ కార్బన్స్ ఉండేటప్పుడు దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కాబట్టి మనం RS కాన్ఫిగరేషన్ని యూజ్ చేసి చెప్తాం. అదే క్యాన్ ఇన్గోల్డ్ ప్రీలాగ్ రూల్స్. అయితే R అంటే రెక్టస్ అంటే రైట్ సైడ్ అని, S అంటే సినిస్టర్ ఇన్ లాటిన్లో లెఫ్ట్ అని చెప్తూ ఉంటాం. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, వీటిని ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.